నేను అత్యంత బాధపడిన విషయం, వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసి నన్ను తిరుమల వస్తే, నేను తిరుమల వెళ్ళినప్పుడల్లా వెనక ముందు తిరగడం. ఓసారి అయితే ముక్కోటి ఏకాదశి నీళ్లు కూడా తాగలేదు అక్కడ. సారు ఒకసారి రమ్మన్నారు అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి నీళ్లు కూడా తాగలేదు. ఆ ఇక్కడే కిందే టోల్గేట్ దగ్గర ఎప్పుడుకో వదిలేరు. మొత్తానికి నేను బాధపడే విషయం ఏంటంటే, భగవంతుడి దగ్గర వినమ్రంగా వినయంతో సేవ చేయవలసినటువంటి ఈ పనోళ్ళు పనికిమాలలో లేరు. ఇంక్లూడ్ ఈఓ, ఇంక్లూడ్ చైర్మన్, దే ఆర్ ఆల్ బికమ్ పనికిమాలినోళ్ళు. ఇప్పుడు ధర్మారెడ్డికి ఏం పని అండి? డైలీ ఓవర్ ఈఓలో నా గురించి నోటికొచ్చినట్టు వాగచ్చా? వెంకటేశ ఉన్న ఒక్క కొడుకుని కాలంతో పాటు తీసిపోయాడు. వినయంతో వినమ్రంగా, భగవంతుడా ఒక్కసారి జీవితంలో తిరుమల వస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారే, కోట్ల మంది ఉన్నారే. అటువంటిది ఈ దేవాలయానికి నన్ను ఒక అధికారిగా పెట్టి ఈ భాగ్యం ఇచ్చావు తండ్రి అని ఎంతో వినయంతో భక్తుల యొక్క మన్నన పొందే పనులు చేయడం మానేసి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి, వెబ్సైట్లో పెట్టి, వీడియోల్లో చెప్పి, ప్రత్యక్షంగా అవమానించి, పర్వాలేదు నేను బాధపడేది నన్ను అవమానించారని కాదు, కానీ ఏదైతే మన హక్కు ఉందో ఆ హక్కుని ఎవడో ఎడారి మొత్తం బుక్కులో వాడు లాక్కుంటే పర్వాలే, మనవాడయ్యుండు. నేను అన్నాను వాడితో, ఆ కానిస్టేబుల్ ఎవరో నా సెల్లో లాక్కుంటున్నప్పుడు, నువ్వు ఒకసారి గోవింద్ చెప్పు అన్నా. చెప్తాం, పొద్దునే చెప్తాం, ఇప్పుడు చెప్పవు అన్నాడు. నువ్వు గొర్రెవి కాకపోతే గోవింద చెప్పు అన్నా చాలా గట్టిగా. వాడు గోవింద చెప్పకపోగా చెబుతున్న వాళ్ళని చెరగొట్టాడు. కానీ అన్నిటికంటే బాధాకర విషయం ఏంటంటే, నేను అంత గట్టిగా మాట్లాడుతుంటే మన బడుద్దాలు ఒక్కడ కూడా రాలే. మనలో ఉన్న లోపం అదే. అతిపెద్ద లోపం, జాతికి శాపం. వీర సావర్కర్ లాంటి ఆయన భయపడిపోయాడు. ఎవరికి భయపడ్డాడు తెలుసా? ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియన్స్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ హిందూస్, దోస్ హు ఆర్ ఎగ్నెస్ట్ హిందూస్. అదే నా ప్లేస్లో ఓ ముస్లిం ఉంటే, ఓ క్రిస్టియన్ ఉంటే వాళ్ళు ఎంతమంది వస్తారు? అంటే మనకి దేవాలయాల్లో కనబడేది కేవలం భక్తులు మాత్రమే, హిందువులు కాదు వాళ్ళు. మనకి హిందువులు కావాలి. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే వాడు భక్తి అంటే అది వ్యక్తిగతమే. కాబట్టి అన్యాయాన్ని ఎదిరించకపోతే నువ్వు అన్నమయ్య వారసుడు ఎలా అవుతావు? అన్నం తినేవాడు ఎలా అవుతావు? అన్నమయ్య కూడా వ్యతిరేకించి విభేదించి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు కదా. కాబట్టి అధర్మాన్ని సహించకూడదు. అధర్మాన్ని సహిస్తున్నావంటే అధర్మాన్ని నువ్వు చేస్తున్నట్టే. మీకు భయం ఎందుకు లేదు అంటావేమో. భయం ఎవరికి ఉంటుంది? ఆస్తులు ఉన్న వాళ్ళకు ఉంటుంది. నాకేం ఆస్తులున్నాయి? అద్దె కొంప, ఆశ్రమాలు లేవు, ఆస్తులు లేవు, ఆశలు అస్సలు లేవు. నాకున్నదల్లా ఆశయాలు. స్వామివారికి ఎప్పుడూ చెప్తాను, స్వామి నీ గురించి బాగా పాడేటట్టు, నీ గురించి బాగా వినేటట్టు, నీ గురించి బాగా చదివేటట్టు, అంతే. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. మొన్న అయోధ్య వెళ్ళామా? చక్కగా వెళ్ళిపోతున్నారు.
ఎన్ని లక్షల మంది వచ్చినా 5-6 లైన్లు పెట్టారు, అలా అలా వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు. అలా ఎందుకు వెళ్ళకూడదు? కేవలం క్యూ లైన్లో అన్నేసి గంటల 30 గంటల చిన్న బిడ్డలు ఉంటారే, వృద్ధులు ఉంటారే, రోగులు ఉంటారే, ఎంత తొందరగా అయినా పంపచ్చు. వీళ్ళు మనసు పెట్టాలి. కాబట్టి తిరుమల దర్శనం ఒక దివ్యానుభూతి, స్వామివారి దర్శనం ఒక మధురానుభూతి కావాలి తప్ప అమ్మో ఇంకా తిరుపత వద్దులే అనేటట్టు గత 5 ఏళ్లలో పెళ్ళంతో రాలేనోడు చేశాడు. నిన్న కూడా మార్నింగ్ నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉంటే, స్వామి 5 ఏళ్ల నుంచి మేము తిరుమల వెళ్ళలేదు, ఇక దరిద్రం వదిలిందని సంతోషంతో వెళ్తున్నాం అని చెప్పారు. కర్ణాటక నుంచి ఎవరో ఫోన్ చేసి, స్వామి తిరుమల వస్తున్నాను, ఉంటారా మీరు? ఎందుకంటే ఇప్పుడు మనం ప్రశాంతమైన వాతావరణంలో స్వామిని సేవించుకోవచ్చు కదా అన్నారు. కాబట్టి తిరుమల సొమ్ము తినేసి తిరుమల భ్రష్టు పట్టించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పూర్వీకులు ఎక్కడికి వెళ్ళారో అక్కడికే వెళ్తారు. ఇది నా మాట కాదు, రాములు వారి మాట. రాములు వారు లక్ష్మణుడితో చెప్పారు, చెప్పు సుగ్రీవుడికి, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని వేసాను, ఈయన కూడా వేసేయగలను అని. కాబట్టి ఎందుకమ్మా వినయంగా స్వామివారి సొమ్ము తింటున్నందుకు, స్వామివారి వలన పేరు పొందుతున్నందుకు చక్కగా ఆనందంగా వినయంతో సేవ చేసి భక్తులందరూ సంబరంగా వెళ్ళాలి. సంబరంగా, అబ్బా ప్రసాదం ఎంత బాగుంది, ఆహా స్వామి వెంకటరమణ స్వామి అని సంతోషంగా వెళ్ళాలి. అప్పుడు తిరుమల బాగున్నట్టు. అది అన్నదానం కాడా, లడ్డూలు కాడా, దర్శనం వద్ద, మెట్లు దగ్గర, శుభ్రత విషయంలో, అలాగే తిరుమలలో ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీ ఉద్యోగి అంటే తెలిసిపోవాలి. అలా ఒక కోడ్ ఉండాలి. వాడు మామూలు డ్రెస్ చేయకూడదు. ఆ వైట్ షర్టు, దాని మీద టీటీడీ లోగో అన్నీ ఉండాలి, మొఖాన బొట్టు ఉండాలి, నోరిప్పితే నమో వెంకటేశాయ్ అనాలి. అలా అన్నోడికి బాబు నువ్వు దొబ్బెత్తే ఎవరికైనా ఉద్యోగం ఇస్తాం. నోరిప్పి గోవిందనామని చెప్పలేని దరిద్రులు స్వామివారి సొమ్ము తినడానికి అర్హులు కాదు. అంటే దీని మీద గవర్నమెంట్ నేను చెప్పినంత దృష్టి పెడుతుందని నేను అనుకోను, కానీ పెడితే మాత్రం నమస్కారం ఈ కొత్త ప్రభుత్వానికి.